सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम ఓం గురుదేవ దత్త 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 దత్. నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్రం నిపుణుని. అయితే ఈ మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, వాస్తుశాస్త్రము, నవరత్న శాస్త్రము, మళ్ళీ వచ్చేసి హస్త సాముద్రికా శాస్త్రం, ఇవన్నిటి మీద నేను ఒక అన్వేషణ చేసుకుంటూ ఒక సైంటిస్ట్ లాగా మళ్ళా డిఫెన్స్లో పనిచేసుకుంటూ వీటన్నిటిని నేను చేసుకుంటూ 42 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఏదైతే సక్సెస్ఫుల్ అవుతున్నాయో వాటిని నేను 10 మందికి సేవ చేస్తున్నా, 10 మందికి కూడా నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ సైడ్ ఉంటా. మీరు ఎల్లవేళలా నన్ను కలవచ్చు. ఒక సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను రోజు 10 గంటల నుంచి 5 గంటల లోపల ఎంతమంది వచ్చినా సరే చూస్తా. అయితే 5 లోపల వచ్చిన వాళ్ళకి 5 దాటి మళ్ళీ రాత్రి 10కి 7కి 8కి వస్తే కుదరదు. 5 వరకు వచ్చేసిస్తే వాళ్ళకు 2 గంటలు కానీ 3 గంటలు కానీ సంపూర్ణంగా ఉన్న వాళ్ళందరికీ చూసి పంపిస్తాం. ఒక మనిషికి 40 నిమిషాలు టైం పడుతుంది. వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే చెయ్యి హస్త సాముద్రికలు కానీ లేకుంటే వాళ్ళు పుట్టిన డేట్ కానీ, పుట్టిన డేటు మనం అనుకుంటాం కరెక్ట్ అనుకుంటాం, సర్జరీ చేసి తీస్తారు. సిజరీన్ చేసి తీసినప్పుడు వాడు రేపు పుట్టేటోడిని ఇవాళ తీస్తాడు, లేకుంటే మంచి రోజు ఉన్నది డాక్టర్ గారు ఇవాళ చేస్తే బాగుండంటే ఆ మంచిదమ్మా అని తీస్తాడు. 9 నెలలు పడగా తీస్తాడు. అది ఎట్లయితుంది? జాతకం కాదు, చేతులు చూడాలి. ఆ చేతులలో ఏం దోషం ఉంది, వానికి కాలసర్ప దోషం ఉందా, మళ్ళీ నాగదోషం ఉందా, కుజదోషం ఉందా, దాన్ని చూసి వాళ్ళకి రెమెడీ ఇస్తే 100% వాళ్ళకి సక్సెస్ అవుతుంది. వాడు 30-40 ఏళ్ళు ఉన్న పెళ్ళి అవుతుంది. ఆడపిల్లకి 30 ఏళ్ళు ఉన్న పెళ్ళి అవుతుంది. అట్లా నా దగ్గర పెళ్ళిళ్ళు కుదరని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, విదేశాలకు పోయేటోళ్ళకు విదేశాలకు పోవడం జరుగుతుంది. అయితే మీకు ఏదో ఎలాంటి రెమెడీ ప్రాబ్లమ్స్ ఉన్నా, చేతబడి ఉన్నదని అనుమానం, డాక్టర్స్ ఎక్కడికి పోయినా కానీ ఎంఆర్ఐ తీస్తున్నారు, సిటీ స్కాన్ తీస్తున్నారు, ఏం లేదంటున్నారు. అలాంటి దానికి మళ్ళీ వచ్చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవు. అలాంటి దానికి రుణ బాధలు ఉన్నాయి, ఇల్లు కట్టినాము రుణాలు అయినాయి, మళ్ళీ ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాం. అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినాము రుణాలు అయినాయి, రుణం తీరతలేదు, మళ్ళీ ఇల్లు అమ్మే పరిస్థితికి వచ్చింది. అలాంటి వాళ్ళు రావాలి. ఇలాంటి వాళ్ళందరి నా దగ్గర పరిష్కారం ఉంది. ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో రేపు ఇల్లు అమ్మి ఇక అప్పులు కడదాం అనుకున్న వాళ్ళు ఇలా అదే ఇంట్లో వండుకుంటూ అప్పులు తీర్పుకుంటూ సుఖ సంతోషాలతోటి అలా హాయిగా ఉన్నారు. అటువంటి వాళ్ళంతా మీరు నన్ను కలవండి. నేను కూడా జీవితంలో నేను కూడా కుటుంబీకుని, నేను కూడా కష్ట సుఖాలు మీలాగా అనుభవించునని. పుట్టుకతోటి నేను గురువురై రాలేదు. ఇప్పుడు ఒక గురువు ఉంటాడు, ఆయన కొడుకు గురువు అవుతాడు. ఎట్లా గురువు అవుతాడు? ఇది దైవికంగా రావాల్సిందే. రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, రాఘవేంద్ర స్వామి కొడుకు గురువా కాడు. మళ్ళా వచ్చేసి బ్రహ్మంగారు ఉన్నాడు, బ్రహ్మంగారి కొడుకులో ఎవరైనా గురువులు అయినరా? వీరబ్రహ్మేంద్ర స్వామి. అట్లా నిజాయితీగా పుట్టుకతోటి వచ్చిన గురువులు ఏదైతే ఉంటారో వాళ్ళ కొడుకులు గురువులు ఉండరు. ఇది దైవికంగా వస్తుంది. ఇంటికి ఒక కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుని సంతానం గురువు దేవుళ్ళు అయినరా?
అయిందా? కాలే. రాముని అన్నదమ్ములు దేవుళ్ళు అయిందా? రాముని తండ్రి దేవుడు అయిందా? ఇవన్నీ ఒక దైవశక్తిలా ఓ పురుగులల్లా మిరుగుడు పువ్వులాగా, మిరుగుడు పువ్వు అంటే ఇట్లా మెరుస్తుంటుంది నైట్లా, అట్లా ఒకడు పుడుతుంటాడు. వాని మైండ్ ఏంటంటే ఆశలు ఉండయి, వానికి నిరాశ ఒకటే ఉంటుంది. జీవితంలో వచ్చిన ఏం చేయకపోతే అని ఆ నిరాశలనే బతుకుతుంటాడు. ఏం చేయాలి, నేను 10 మందికి సాయం ఏం చేయాలి, ఎప్పటికి స్థిరంగా ఉండేది ఏం చేయాలనేది నిరాశ అయింది అన్నట్టుగా తపన పడుతుంటాడు. నా జీవితం దగ్గరికి వచ్చింది, నేను 60 సంవత్సరాలు ఉన్నా, ఇంకా కొన్ని ఏళ్ళే బతికేది, నేను ఏం చేయకపోతేననే తపనలో ఉండేవాడే వాడు మానవుడు. కాబట్టి అలాంటివి చేయండి, 10 మందికి పని ఇచ్చేటివి చేయండి. ఒక హాస్పిటల్కి పోయి మీ బర్త్డే రోజు పండ్లు పంచండి, బ్రెడ్లు పంచండి, అలాంటి పుణ్యకార్యక్రమాలు చేయండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బాగా అయింది గురుగారు, మీకు ఏమన్నా దక్షిణ సమర్పించుకుందామంటే నాకు వద్దు దక్షిణ, మీరు ఏదైనా టెంపుల్లో ఒక 5 కిలోల బియ్యము, ఇంత చింతపండు పప్పు తీసుకుపోయి వండి 10 మందికి భోజనాలు పెట్టిరండి వారం. అది రానికి నిత్యాన్నదానం కిందకి వస్తారు. రాను ఇంకా 4 జమ అవుతారు, ఒక బోర్డు మెంబర్ తయారవుతారు. నిత్యం అక్కడ అన్నదానాలు అవుతుంటాయి, కలకలలాడుతుంటుంది ఆ టెంపుల్. అది మీ ద్వారా అయినట్టుంటుంది. మీరు అక్కడ ఒక అంకురం అంటే ఒక విత్తనం నాటినట్టు అవుతుంది. కాబట్టి మీరు అలాంటి పనులు చేయరు, నాకు ఎలాంటి కానుకలు అవసరం లేదు, మీరు అట్లా అన్నదానాలకి చేయండి. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే కపోతం అనేది ఒక అమ్మవారి వాహనం. ఈ అమ్మవారి వాహనంలో కపోతం అనేది ఉంటుంది. సింహము ఉన్నది, సింహం పెడతారు అమ్మవారి ముందు, మరి కోడిని పెట్టరు. ఇది ఏంటంటే ఈ శాస్త్రం అనేది మనకు తెలియదు. ఈ శాస్త్రాన్ని ఎత్తుకపోయారు మన చైనా వాళ్ళు. బోధిధర్ముడు అనేది ఆయన ఈ శాస్త్రం అంతా చైనా వాళ్ళకి నేర్పించాడు. మళ్ళీ మనకు వచ్చేసి ఇండియా లోపల చెప్పుదామని లోపల ఆయన చంపేశారు. కాబట్టి ఈ కపోతం అనేది ఏంటంటే ఇంటి లోపల ప్రతి ఇంటి లోపల కోడి పుంజులు పెంచేవాళ్ళు, పెట్టలు పుంజులు. అయితే ఇవి ఇంట్లో ఉంటే ఏంటంటే పొద్దున్నే లేవగానే కుక్కర కో ఈ బీజాక్షరం ఏదైతుందో కుక్కర కో అనే బీజాక్షరము ఇంటి లోపల నెగిటివ్లను పారదోలుతుంది. ఇది ఒక పాము వస్తుంది మన ఇంటి లోపలికి, పొడిచి చంపేస్తుంది. పక్షే మళ్ళీ ఇది కూడా ఒక పక్షి. కోడి అనేది ఇది ఇప్పుడు మనకు ఊర్లలో పుట్టిన ఏం కావు, కోడి కానీ బర్రె కానీ ఆవు కానీ అన్నీ అడవి జంతువులే. అయితే ఇది కుక్కరకో కానీ దైవశక్తి ఉంటుంది దీని లోపల. ఒక బీజాక్షరాన్ని పలుకుతుంది పొద్దున బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు. ఇది మన ఇంటి లోపల ఉన్నట్టయితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఏంటంటే అప్పులు కావు, అప్పులు తీరుతాయి ఇది పెట్టుకుంటే. ఇది కావాలనుకుంటే మీకు నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా. మీకు ఎక్కడైనా బొమ్మలు అమ్మే షాపులు ఉంటాయి కదా, డాల్స్ అమ్మే షాపులు, అరేకమాలు అమ్మే షాపులు, వీటిలలో కూడా దొరికితే తెచ్చుకొని పెట్టుకోండి. ఈ కపోతం అనేది ప్రతి ఇంటి లోపల ఉండాలి. ఊర్లలో అయితే ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే కోడి పెట్టని తెచ్చుకోండి. అయితే మీకు కావాలనుకుంటే నేను పంపిస్తాను. అయితే మీరు నాతోటి కలవాలనుకుంటే పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు రండి. మరి నాతోటి ఫోన్లో మాట్లాడాలనుకుంటే రాత్రికి 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఉదయము 7 నుంచి 9 దాకా మాట్లాడతాను. నేను ఉండేది హైదరాబాద్లోనే, బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ దగ్గర బిఎన్ రెడ్డి నగర్. ఎప్పుడైనా రావచ్చు. జై గురుదత్త.